ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ కనపడుతుందా మా అందరికి? వాయిస్ వినపడుతుందా? ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్. ఎస్ సార్. ఓకే, రైట్. సో ఈరోజు టాపిక్ లాస్ట్ టాపిక్ కింద కోఆర్డినేట్ జియోమెట్రీ. ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఈ యొక్క కోఆర్డినేట్ జియోమెట్రీలో మన యొక్క డిప్లొమా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 13 మార్క్స్ రావటం జరుగుతుంది. ఆ 13 కూడా 3 మార్క్స్ స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తుంది. ఒక 3 మార్క్స్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ సర్కిల్స్ మీద వస్తుంది. సర్కిల్స్ సంబంధించి 4 ప్రాబ్లమ్స్ మొన్న క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సేమ్ అలానే ఈ యొక్క కానిక్ సెక్షన్స్ నుండి ఇంకొక 5 మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ 5 మార్క్స్ కూడా ఏంటి అంటే ఒక 3 మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, త్రీనే ఉంటాయి. ఆ త్రీ కనుక నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా ఈ 5 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. అంటే ఈజీగా క్యారీ గెయిన్ చేసేటువంటి చాప్టర్ ఇది కోఆర్డినేట్ జియోమెట్రీ అనేది. ఓవరాల్గా మొత్తం మీద చూస్తున్నట్లయితే ఒక 11 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 11 మోడల్స్ ఉంటాయి ఈ యొక్క చాప్టర్ మొత్తం మీద. ఆ 11 మోడల్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే కనుక మనకి 13 మార్క్స్ రావటం జరుగుతుంది. అది కూడా పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. 11 మోడల్ అంటే ఐ మీన్ 11 ఫార్ములాస్. 11 ఫార్ములాస్ కనుక మనం ఫోకస్ చేస్తే ఇక్కడ మనకి 13 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అలానే ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఈ యొక్క కోఆర్డినేట్ జియోమెట్రీ నుండి 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 6 క్వశ్చన్స్, 6 బిట్స్ రావడం జరుగుతుంది, అంటే 6 మార్క్స్ వస్తాయి. అందులో ఎక్కువ పోర్షన్ ఏముంటుంది అంటే ఈ యొక్క కానిక్ సెక్షన్స్ మీద ఉంటుందండి. ఆ 6 మార్క్స్లో కూడా మ్యాక్సిమం 3 మార్క్స్ ఈ యొక్క కానిక్స్ నుంచే రావటం జరుగుతుంది ఈ సెట్ బిట్స్లో. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జనరల్గా ఏంటి అంటే ఈ కానిక్స్ అంటే చాలా మంది ఈవెన్ బీటెక్ చదువుతూ ఉన్నా కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ కానిక్ సెక్షన్కి సంబంధించి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మూడే మూడు పార్ట్స్. ఒకటి ఒకటి పారాబోలా, రెండోది ఎలిప్స్, మూడు హైపర్బోలా. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. కోటా హేమంత్ మీరు మ్యూట్లో పెట్టుకోవాలి. నేను కెమిస్ట్రీ క్లాస్లో కూడా చూసా, మీరు మ్యూట్లో ఉండాలి. డౌట్ ఉన్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే. సో పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఈ మూడు ఉంటాయండి. సో అసలు మూడిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? అసలు మనం జనరల్గా ఇలా ఈ 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ గాను, 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే స్క్వేర్ గాను, 4 సైడ్స్లో టూ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే రెక్టాంగిల్ గాను, దీన్ని సర్కిల్ గాను, దీన్ని సెమీ సర్కిల్ గాను, దీన్ని క్వార్టర్ సర్కిల్ గాను మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఈజీ. లేదా ఒక ప్యారలలోగ్రామ్ అంటే ప్యారలలోగ్రామ్ అంటే ఎలా ఉంటుంది, లేదా డైమండ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది. సో అంటే ఇవన్నీ షేప్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ ఈ యొక్క పారాబోలా, ఈ ఎలిప్స్, హైపర్బోలాని వీటికి ఈక్వేషన్స్ ఉంటాయి. సేమ్ మనం సర్కిల్స్లో చూసినప్పుడు సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటి అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసరికి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. అదే ఒక స్ట్రైట్ లైన్ చూసుకున్నట్లయితే ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది స్ట్రైట్ లైన్ కి సంబంధించినటువంటి జనరల్ ఫామ్. వెరాజ్ కానిక్స్ లో కూడా, ఈ కానిక్ సెక్షన్స్ లో కూడా పారాబోలాకి ఒక ఈక్వేషన్ ఉంటుంది, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. ఎలిప్స్ కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, హైపర్బోలాకి ఈక్వేషన్ ఉంటుంది. అసలు కానిక్ సెక్షన్ అంటే ఏంటి? కానిక్ సెక్షన్ అంటే ఏంటి అంటే కోన్ పేరుంది. ఇక్కడ చూడండి, కానిక్ లో ఉన్నటువంటి కోన్. కోన్ అంటే ఏ షేప్ లో ఉంటుంది? మీరు జనరల్ గా డ్రాయింగ్ లో చూసుంటారు. ఇది
ఒక కోన్ ఇలా ఉంటుంది కోన్. ఈ కోన్ని మనం సెక్షనల్ వైజ్ గా కట్ చేస్తే ఒక కోన్ ఇలా ఉంది అంటే సపోజ్ మీరు నా వైపు చూసినట్లయితే ఒక పేపర్ తీసుకుని ఒక కోన్ లాగా నేను పెట్టాను. ఓకే, ఒక కోన్ లాగా పెట్టాను సపోజ్. ఇదిగోండి, ఇది కోన్ ఈ షేప్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని కట్ చేస్తా. కట్ చేయటం కూడా ఎలా కట్ చేస్తాను అంటే డిఫరెంట్ స్టైల్స్ లో కట్ చేస్తా. ఒకసారి ఇలా కట్ చేస్తా. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైం ఏం చేస్తానంటే సేమ్ అదే ఒక కోన్ని ఇంకొక కోన్ని తీసుకుని ఈ కోన్ని కట్ చేసేటువంటి విధానం మారుస్తా. ఎలా మారుస్తాను అంటే సపోజ్ ఇలా కట్ చేస్తా ఒకసారి, లేదా సేమ్ అదే సర్క్యులర్ కోన్ని ఇలా ఎడ్జ్ అనేది కట్ చేస్తా. ఇలా కట్ చేస్తాను. సో కట్ చేసినప్పుడు మీరు జస్ట్ ఒక ఇమాజినేషన్ చేసుకోండి. ఇమాజినేషన్ చేస్తేనే మీకు ఆ ఎలిప్స్ కానీ ఆ పారాబోలా కానీ ఆ హైపర్బోలా కానీ మీకు కనపడుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక కోన్ని స్లైసింగ్ చేస్తే, స్లైసింగ్ అంటే ఏంటి, మనం కుకింగ్ చేసేటప్పుడు స్లైసింగ్ అంటారు. అంటే కట్ చేస్తూ ఉంటారు ఏదైనా కూరగాయలను కానీ లేదంటే ఎగ్ని కానీ అలా స్లైసెస్గా కట్ చేస్తారు. సేమ్ అలానే ఇప్పుడు ఈ యొక్క కోన్ని కట్ చేయటం వల్ల మనకు ఫామ్ అయినటువంటి షేప్ని కానిక్ సెక్షన్స్ అంటారు. డెఫినిషన్ ఎలా ఉంటుందంటే కానిక్ సెక్షన్స్ ఆర్ కానిక్స్ ఆర్ ఫార్మ్డ్ బై స్లైసింగ్ ఏ కోన్, స్లైసింగ్ ఏ కోన్ విత్ ఏ ప్లేన్. ఒక ప్లేన్ తో అంటే ఇది ఉంది అంటే దీని మొత్తాన్ని కూడా కట్ చేయాలి. ఓకే, సో ఇది ఉంది, దీన్ని మొత్తానికి కట్ చేయటం అంటే దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేశారు, చింపాను. సో ఇప్పుడు మీకు ఇది ఎలా కనపడుతుంది అంటే ఈ యొక్క హోల్ అనేది కనపడుతుంది ఒక సర్క్యులర్ షేప్ లాగా, లేదా ఒక ఎలిప్టికల్ షేప్ లాగా కనపడుతుంది. ఎలిప్టికల్ షేప్ లాగా కనపడుతుంది. సో అంటే దీన్ని కట్ చేసేటువంటి విధానాన్ని ఏ పాయింట్ దగ్గర నువ్వు కట్ చేస్తున్నావో సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఒకసారి పారాబోలా వస్తుంది, ఒకసారి ఎలిప్స్ వస్తుంది, ఒకసారి హైపర్బోలా వస్తుంది. కోన్ని కట్ చేయగా ఫామ్ అవుతున్నాయి కాబట్టి వీటిని కోనిక్ సెక్షన్స్ అంటారు, లేదా కానిక్ సెక్షన్స్ అంటారు, కోనిక్స్ అంటారు, కోనిక్స్ అని కూడా అంటారు, కోనిక్స్. ఓకే, సో కోన్ని తీసుకుని కట్ చేస్తాం అంటే స్లైస్ చేస్తాం, ప్లేన్ తో కట్ చేస్తాం కాబట్టి దాన్ని కోనిక్ సెక్షన్స్ అంటారు. ఇప్పుడు ఈ కోనిక్ సెక్షన్స్ అసలు ఎలా ఫామ్ అవుతాయి, ఈ ఎలిప్స్ ఎలా కట్ చేస్తే ఫామ్ అవుతుంది, హైపర్బోలా ఎలా కట్ చేస్తే ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. అర్థమైందమ్మా? ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఒక కోన్ని తీసుకుని డిఫరెంట్ పొజిషన్స్ లో మనం కట్ చేస్తే ఫామ్ అయినటువంటి వాటినే కోనిక్ సెక్షన్స్ అంటారు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఐ విల్ కన్సిడర్ డబుల్ న్యాప్డ్ రైట్ సర్క్యులర్ కోన్. డబుల్ న్యాప్డ్, డబుల్ డబుల్ న్యాప్డ్ న్యాప్డ్ రైట్ సర్క్యులర్ కోన్ అంటారు. రైట్ సర్క్యులర్ సర్క్యులర్ కోన్. డబుల్ న్యాప్డ్ రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఇప్పుడు ఇది ఒక సర్క్యులర్ కోన్, ఇది రైట్ సర్క్యులర్ కోన్. దీనికి కింద ఇంకొకటి ఉంటుంది. సో ఇలా ఉంది. సో దీన్ని ఏమంటారు అంటే డబుల్ న్యాప్డ్ సర్క్యులర్ కోన్ అంటారు. డబుల్ న్యాప్డ్ సర్క్యులర్ కోన్ అంటే ఇది. ఓకే, అంటే పైన ఒకటి కింద ఒకటి అలా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అంటే డబుల్ న్యాప్డ్ సర్క్యులర్ కోన్ అంటారు. సో ఫస్ట్ ఇప్పుడు పారాబోలా ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. పారాబోలా, పెరాబోలా. పెరాబోలా జనరల్గా ఏ షేప్ లో ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది, లేదా ఇలా ఉంటుంది డిఫరెంట్ గా ఇలా. సో దీన్ని పెరాబోలా అంటారు. ఈ పెరాబోలా ఎలా ఫామ్ అవుతుందంటే ప్లేన్ కట్స్ ద కోన్ ప్యారలల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద కోన్. ప్యారలల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద కోన్. ఎడ్జెస్ ఏంటి, ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్. ఆ ఎడ్జ్ కి ప్యారలల్ గా కట్ చేస్తే, ఆ ఎడ్జ్ కి ప్యారలల్ గా కట్ చేస్తే మనం దాన్ని ఫామ్ అయినటువంటి కానిక్ సెక్షన్ ఏమంటారు అంటే పెరాబోలా అంటారు. ఇఫ్ వి కట్ ద కోన్ ప్యారలల్ టు ద ఎడ్జ్, ఇఫ్ యూ కట్ ద కోన్ ప్యారలల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద కోన్, ప్యారలల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద కోన్. సో ఎడ్జ్ ఏంటి, ఇది ఎడ్జ్ కాబట్టి ఆ ఎడ్జ్ కి ప్యారలల్ గా అంటే
ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. ఆ విధంగా కట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందో ఒక్కసారి అక్కడ ఇమాజిన్ చేసుకుంటే అది ఎలా ఫామ్ అవుతుందంటే ఈ షేప్లో ఫామ్ అవుతుంది. సో దీన్ని పారాబోలా అంటారు. పారాబోలా వచ్చేసరికి దిస్ విల్ బి కట్ ప్యారలల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద కోన్, ప్యారలల్ టు ఎడ్జ్ ఆఫ్ ద కోన్, ప్యారలల్ టు ద ఎడ్జ్ ఆఫ్ కోన్, ఎడ్జ్కి కట్ చేస్తే వచ్చేటువంటిది పారాబోలా. వెరాస్ ఎలిప్స్ తీసుకోండి. ఎలిప్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే సెకండ్ వన్ ఈజ్ ద ఎలిప్స్. ఎలిప్స్ అంటే జనరల్ గా మనకి ఎలా కనపడుతుంది, సర్కిల్ ని ఎక్స్టెన్షన్ మోడ్ లో వస్తే అది మనకి ఎలిప్స్. అంటే దాని యొక్క దీనికి షేప్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది, ఎలిప్టికల్ షేప్. ఓకే, సర్కిల్ కి రేడియస్ ఉంటుంది కదా, ఆ రేడియస్ ఎక్స్పాన్షన్ అంటే ఇక్కడ రెండు యాక్సెసెస్ ఉంటాయి ఎలిప్స్ లో. మేజర్ యాక్సిస్ ఒకటి, మైనర్ యాక్సిస్ ఒకటి, రెండు ఉంటాయి. మేజర్ యాక్సిస్ అంటే ఏంటి అంటే మేజర్ డయామీటర్ ఏదైతే ఉందో అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి దాన్ని మేజర్ యాక్సిస్ అంటారు. అదే ఎలిప్స్ లో మైనర్ యాక్సిస్ అంటారు, మీకు డ్రాయింగ్ లో చెప్పే ఉంటారు. సో ఇది ఈ షార్ట్ డయామీటర్ ఏదైతే ఉందో దాన్ని మైనర్ యాక్సిస్ అంటారు. మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఇప్పుడు ఈ ఎలిప్స్ ఎలా కట్ చేస్తే ఫామ్ అవుతుంది, సేమ్ మరలా డబుల్ న్యాప్డ్ సెమీ సర్క్యులర్ కోన్ ని తీసుకున్నాను. డబుల్ న్యాప్డ్ సెమీ సర్క్యులర్ కోన్ ని తీసుకున్నట్లయితే సో ఇప్పుడు దానికి ఎక్కడ కట్ చేయాలి, వి కట్ ద కోన్ విత్ ప్లేన్ ఎట్ అన్ ఇంక్లైన్డ్ యాంగిల్. ఎట్ అన్ ఇంక్లైన్డ్ యాంగిల్ అంటే చూడండి ఇలా కట్ చేస్తే చాలు. అంటే ఏదో ఒక పొజిషన్ లో ఏదో ఒక పొజిషన్ లో గనక మనం కట్ చేస్తే మనకి ఎలిప్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇది సపోజ్ ఇక్కడ చూడండి ఇలా కట్ చేయండి మొత్తం కూడా. సో ఎడ్జ్ టు ఎడ్జ్, ఎడ్జ్ టు ఎడ్జ్ కట్ చేస్తే మనకి షేప్ ఎలా ఫామ్ అవుతుంది, ఇలాంటి షేప్ అనేది వస్తుంది. సో ఇది ఎలిప్స్ అన్నమాట. జస్ట్ నేను అసలు మీ యొక్క ఇమాజినరీకి చెప్తున్నా పెరాబోలా ఎలాంటి షేప్ లో వస్తుంది, ఎలా ఫామ్ అవుతుంది, అలానే ఎలిప్స్ అనేది ఎలాంటి షేప్ లో వస్తుంది, ఎలా ఫామ్ అవుతుంది అనేది చూసాం. నెక్స్ట్ అలానే థర్డ్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ డిఫరెంట్ వన్, దట్ ఈస్ హైపర్బోలా. హైపర్బోలా హైపర్బోలా వచ్చేసరికి దీని యొక్క షేప్ అనేది ఎలా ఉంటుంది. సో ఇది సేమ్ మరలా సెమీ రైట్ సర్క్యులర్ కోర్ ని తీసుకున్నా, డబుల్ న్యాప్డ్ రైట్ సర్క్యులర్ కోర్ ని తీసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు ఎలా కట్ చేయాలి అంటే ఇట్ విల్ బి కట్ అలాంగ్ ద ప్లేన్ వర్టికల్లీ. వర్టికల్ గా కట్ చేయటమే. వర్టికల్ గా కట్ చేయటం అంటే సపోజ్ కొంచెం పెద్దగా డ్రా చేస్తే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ఐ విల్ డ్రా దట్. ఇలా చూడండి, ఇది ఉంది. సో డబుల్ న్యాప్డ్ సెమీ సర్క్యులర్ కోన్ ఇది. ఈ డబుల్ న్యాప్డ్ సెమీ సర్క్యులర్ కోన్ నుంచి మనకి హైపర్బోలా కావాలి అంటే దీన్ని వర్టికల్ గా కట్ చేయాలి. అంటే ఇలా కట్ చేయాలి. సో ఇలా కట్ చేస్తే ఏమవుతుంది, పైన ఒక షేప్ వస్తుంది, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం కింద ఇంకొక షేప్ అనేది రావటం జరుగుతుంది. సో దీన్నే మనం హైపర్బోలా అంటారు, హైపర్ బోలా. సో ఇప్పుడు ఈ మూడిటికి డిఫరెన్సెస్ అర్థమైనాయి, అర్థం కాలేదా? ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ప్యారలల్ టు ద ఎడ్జ్, ఎడ్జ్కి ప్యారలల్ గా కట్ చేస్తే ఫామ్ అయినటువంటిది పారాబోలా. మనం హారిజాంటల్ గా అంటే మీన్ ఇంక్లైన్ కొంత యాంగిల్ తో కట్ చేస్తే హారిజాంటల్ గా కట్ చేస్తే ఫామ్ అయినటువంటిది ఎలిప్స్ షేప్. ఎలిప్స్ లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము, మేజర్ యాక్సిస్ ఉంటుంది, మైనర్ యాక్సిస్ ఉంటుంది. నెక్స్ట్ హైపర్బోలా వచ్చేసరికి ఎలా కట్ చేయాలి, డబుల్ నాప్డ్ రైట్ సర్క్యులర్ కోన్ కి మనం వర్టికల్ గా గనక కట్ చేస్తే హైపర్బోలా అనేది ఫామ్ అవుతుంది. హైపర్బోలా అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇది థియరిటికల్ గా ఒక అవగాహన కోసం మనకి ఇది అర్థమైంది. అంటే అర్థం చేసుకోవడానికి ఇది ఒక విధానం. కానీ మ్యాథమెటికల్లో థియరిటికల్ అనేది పనిచేయదు. ఎప్పుడూ కూడా మ్యాథమెటిక్స్లో ప్రతి ఒక్క దానికి కూడా ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో తెలియచేయాలి. అంటే హైపర్బోలాకి కండిషన్ ఏంటి, ఎలిప్స్కి కండిషన్ ఏంటి, లేదా పారాబోలాకి కండిషన్ ఏంటి. ఈ యొక్క కండిషన్ ఏది, ఈ ఒక కానిక్ సెక్షన్ అనేది హైపర్బాలానా, పారాబాలానా, లేదంటే ఎలిప్సా అనేది మనం ఎలా చెప్తాము అంటే దేన్ని బేస్ చేసుకుని చెప్తాము అంటే
ఎసెంట్రిసిటీ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని చెప్తాము. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మినాలజీ ఇన్ ద కానిక్ సెక్షన్. ఎసెంట్రిసిటీ, ఎసెంట్రిసిటీ, ఎసెంట్రిసిటీ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇస్ స్మాల్ ఈ. ఎసెంట్రిసిటీ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే స్మాల్ ఈ. ఈ ఎసెంట్రిసిటీ యొక్క వాల్యూని బేస్ చేసుకుని అది ఎలిప్సా, పారాబోలానా, హైపర్బోలానా అనేది చెప్తారు. దీని మీదే ఈ సెట్ బిట్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఎసెంట్రిసిటీ అనేది, ఎసెంట్రిసిటీ ఇస్ 0 to 1, 0 నుంచి 1 గనక అయినట్లయితే దీన్ని ఏమంటారు అంటే ఎలిప్స్ అంటారమ్మా. ఎలిప్స్. ఎలిప్స్ కి ఎసెంట్రిసిటీ ఎంత ఉంటుంది అంటే ఇన్ బిట్వీన్ 0 to 1. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్ ఈస్ 0 to 1. అంటే ఈ వాల్యూ అనేది 0 నుంచి 1కి మధ్యలో ఉంటుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 0 <e <1 అనమాట. 0 <e <1. 0 to 1 ఉంటే గనక దాన్ని ఎలిప్స్ అంటారు. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి ఇఫ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ద కానిక్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద కానిక్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే గనక దానిని పెరాబోలా అంటారు. పెరాబోలా. సో పెరాబోలాకి ఏంటి అంటే ఎసెంట్రిసిటీ వాల్యూ 1 అండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఎసెంట్రిసిటీ 1 ఉంటే గనక దాన్ని సింపుల్ గా మీరు పెరాబోలా అనేది డిసైడ్ చేసేసుకోవటమే. అప్పుడు ఏంటంటే మీకు ప్రాబ్లం, ఈ ఎసెంట్రిసిటీ ప్రాబ్లంలో ఏమిస్తాడంటే ఎసెంట్రిసిటీ వాల్యూ ఈజ్ 1 అంటాడు. అంతేగాని అది కానిక్ సెక్షన్స్ లో పెరాబోలానా, హైపర్బోలానా, ఎలిప్సా అనేది వాడు ఇవ్వడు. కాబట్టి మీరేం చేయాలి అంటే ఓహో ఎసెంట్రిసిటీ వాల్యూ 1 ఇచ్చాడు. ఎసెంట్రిసిటీ వాల్యూ 1 అంటే ఏంటి? అది ఏ కానిక్ సెక్షన్ కి సంబంధించింది? పెరాబోలాకి సంబంధించింది. సో మనం వెంటనే అక్కడ పెరాబోలా యొక్క జనరల్ ఈక్వేషన్ అనేది రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎసెంట్రిసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1, గ్రేటర్ దాన్ 1 అయితే గనక ఆ కానిక్ సెక్షన్ ఏమంటారు అంటే హైపర్బోలా అంటారు. హైపర్బోలా, హైపర్బోలా. ఓకే. సో హైపర్బోలా. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసరికి ఇంకొకటి ఫోర్త్ది ఏంటి అంటే ఇఫ్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √2. ఇది ఒక స్పెషల్ కేసు. ఎసెంట్రిసిటీ వాల్యూ అనేది √2 అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా. ఇది కూడా ఇంపార్టెంట్ ఈ సెట్ బిట్. ఈ సెట్ బిట్. ఓకే. ఈ 4 బిట్స్ కూడా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఎసెంట్రిసిటీ వాల్యూస్ అనేవి ఉపయోగపడతాయి. ప్లీజ్ నోట్ డౌన్. ఇఫ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 0 to 1, the conic section is ellipse. If eccentricity is equal to 1, the conic section is parabola. If eccentricity is greater than 1, the conic section is hyperbola. If eccentricity is equal to √2 అయితే గనక అది రెక్టాంగులర్ హైపర్బోలా. ఇది స్పెషల్ కేస్ ఆఫ్ ద కానిక్ సెక్షన్. స్పెషల్ కేస్ ఆఫ్ ద కానిక్ సెక్షన్. బిట్ ఎలా అడుగుతాడంటే ఫర్ హైపర్బోలా, ఫర్ హైపర్బోలా వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ వాల్యూ? 4 ఆప్షన్స్ ఇస్తాడు. <1, =1, >1, √2. సో >1 కాబట్టి >1 అనేది ఆప్షన్ పెడతారు. అర్థమైన అమ్మ. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఎసెంట్రిసిటీస్, నెక్స్ట్ ఈ యొక్క అసలు ఎలిప్స్ ఏది, పారాబోలా ఏది, హైపర్బోలా ఏది? సో సింపుల్ గా నేను వీటి యొక్క షేప్స్ అనేది ఇక్కడ నేను డ్రా చేస్తా ఒక్కసారి మరలా. ఎలిప్స్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఒక సర్కిల్, పూర్తి సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. నెక్స్ట్ పారాబోలా వచ్చేసరికి ఒక యు షేప్. హైపర్బోలాకి వచ్చేసరికి 2 ఇలా ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆ షేప్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం. పారాబోలా అంటే ఏదో కొత్తగానో, హైపర్బోలా అంటే కొత్తగానో. ఎలిప్స్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, కానీ పారాబోలా అండ్ హైపర్బోలా. పారాబోలాకి వచ్చేసరికి ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1, హైపర్బోలాకి వచ్చేసరికి ఎసెంట్రిసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్ అసలు ఇప్పుడు ఎసెంట్రిసిటీ గురించి ఓకే, దీనిది అయింది. అసలు ఎసెంట్రిసిటీ యొక్క డెఫినేషన్ ఏంటి? అసలు ఎసెంట్రిసిటీని ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు నేనేం చెప్పాను? ఎసెంట్రిసిటీ యొక్క వాల్యూ అనేది చెప్పాను. అసలు ఆ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము?
వన్ వచ్చిందా, టూ వచ్చిందా, లేకపోతే లెస్ దాన్ వన్ వచ్చిందా అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో తెలియాలి అంటే ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ తెలియాలి, ఎసెంట్రిసిటీ యొక్క డెఫినేషన్. సో ఫస్ట్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద ఎసెంట్రిసిటీ అమ్మ. ప్రతి ప్రాబ్లంకి కూడా ఇలానే ప్రొసీడ్ అవ్వాలి. ఒక పాయింట్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇది ఒక లోకస్ పాయింట్ పి. ఓకే, మూవింగ్ ఇన్ ఏ ప్లేన్. ఇది ఒక ప్లేన్ మీద, ఇప్పుడు ఈ యొక్క పేజ్ ఉంది కదా, ఆ పేజ్ మీద ఈ యొక్క పాయింట్ అనేది మూవ్ అవుతా ఉంది. సచ్ దట్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఎస్. అంటే ఇది మూవింగ్ పాయింట్. లోకస్ అంటే ఏంటి? మూవింగ్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ నేను ఒక ఫిక్స్డ్ పాయింట్ అనేది తీసుకున్నా. సపోజ్ ఇట్ ఈస్ ద ఫిక్స్డ్ పాయింట్ ఎస్ అనేటువంటి ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నా. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్ పి అనేది మూవ్ అవుతా ఉంది. ఓకే, టు ఏ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. టు ఏ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అంటే నేను ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకున్నా. ఇది ఒక స్ట్రైట్ లైన్. ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ కి కొంత డిస్టెన్స్ లో ఒక ఫిక్స్డ్ పాయింట్ అనేది తీసుకున్నా. ఎస్ అనేది ఫిక్స్డ్ పాయింట్, దీనికి లోకస్ పాయింట్ అంటే ఈ యొక్క ప్లేన్ లో ఈ పి అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఎసెంట్రిసిటీ అంటే ఈ యొక్క ఎస్ నుంచి పికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎస్పి. దీనికి ఈ పాయింట్ పికి పర్పండిక్యులర్ గా ఒక లైన్ అనేది డ్రా చేశారనుకోండి. పాయింట్ పికి పర్పండిక్యులర్ గా ఒక లైన్ అనేది డ్రా చేశారు. దిస్ ఇస్ ద పర్పండిక్యులర్ లైన్. ఎక్కడికి డ్రా చేశారు అంటే ఆ పాయింట్ ఎం అనుకుంటే దిస్ ఇస్ ద ఎం. సో ఇప్పుడు ఇది ఇంకొక లైన్. లోకస్ పాయింట్ నుంచి పర్పండిక్యులర్ డిస్టెన్స్ కు ఉన్నటువంటి లైన్ అది ఒకటి. అలానే ఇక్కడ దిస్ వన్, ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేశారు. ఓకే, ఎస్ అనేది ఫిక్స్డ్ పాయింట్, పి అనేది లోకస్ పాయింట్. సో ఇప్పుడు ఈ యొక్క రేషియో ఎస్పి బై ఎస్ఎం, ఎస్పి బై పిఎం, ఎస్పి బై పిఎం అనమాట. ఎస్పి బై పిఎం, ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫిక్స్డ్ పాయింట్ టు ద లోకస్ పాయింట్ అండ్ లోకస్ టు ద స్ట్రైట్ లైన్ కు ఉన్నటువంటి డిస్టెన్స్ ఈ ఈక్వల్ టు ఎస్పి బై పిఎం. ఎస్పి బై పిఎం. ఎస్పి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇట్ ఈస్ రెండు కూడా పాయింట్సే. పాయింట్స్ కాబట్టి ఏం చేస్తాం? సేమ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుని మనం డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అదే ఇదేంటిది? నార్మల్ డిస్టెన్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ కి ఎక్స్ప్రెషన్. డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్, ఏదైనా ఒక టూ పాయింట్స్ x1 y1 అండ్ x2 y2, x2 y2 అనేటువంటి రెండు పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ రెండు పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ పిఎం. పిఎం అనేది ఏంటి అంటే పాయింట్ నుంచి లైన్ కి ఉన్నటువంటి పర్పండిక్యులర్ డిస్టెన్స్. పాయింట్ నుండి లైన్ కి ఉన్నటువంటి పర్పండిక్యులర్ డిస్టెన్స్. లైన్ కి ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకే, సో లేదా దీనికి ఇక్కడ వన్లు తీసుకున్నాం కాబట్టి ఏఎక్స్1 ప్లస్ బివై1 ప్లస్ సి ఈక్వల్ టు 0. x1 y1 అంటే దీని యొక్క పాయింట్, పి యొక్క పాయింట్. సో ఇప్పుడు దీని యొక్క పర్పండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి అంటే గతంలో స్ట్రైట్ లైన్స్ చెప్పినప్పుడు చెప్పాం. పర్పండిక్యులర్ డిస్టెన్స్ డి ఈక్వల్ టు ఏఎక్స్1 ప్లస్ బివై1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఈ యొక్క ఎస్పి క్యాలిక్యులేట్ చేయాలి, పిఎం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసి ఆ రెండింటి యొక్క రేషియోని క్యాలిక్యులేట్ చేశారంటే మీకు ఎసెంట్రిసిటీ వాల్యూ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి ఎసెంట్రిసిటీ వాల్యూ లెస్ దాన్ 1 ఉందా, గ్రేటర్ దాన్ 1 ఉందా, ఈక్వల్ టు 1 ఉందా, లేదా ఈక్వల్ టు √2 ఉందా అనేది డిసైడ్ చేయొచ్చు.
అనేది మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని అది పెరాబోలానా, హైపర్బోలానా, లేదంటే రెక్టాంగులర్ హైపర్బోలానా, లేదా ఎలిప్సా అనేది చెప్పగలము. ఓకే, సో అర్థమైందమ్మా? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. రెస్పాండ్. చరణ్, చరణ్ అర్థమైందా? చరణ్ రెస్పాండ్. ఉదయ్ కుమార్. అర్థమైంది సార్. ఓకే. ఉజ్వల్. ఉజ్వల్. హేమంత్. అర్థమైంది సార్. ఓకే, ఓకే, రైట్. So, if you have any doubt, please ask me. Otherwise, I will go for the next concept. So, these are the basic fundamental thing. ఎసెంట్రిసిటీ అనేది ఈ చాప్టర్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎసెంట్రిసిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎసెంట్రిసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇది. సో ఒక ఎగ్జాంపుల్గా ఒక టర్మ్ నేను తీసుకుంటా. దట్ ఈస్ ఇది ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసరికి 3x ప్లస్ 4y ప్లస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ లోకస్ పాయింట్ వచ్చేసరికి 5,4. నెక్స్ట్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసరికి 2,3. సో ఫైండ్ అవుట్ ద ఎసెంట్రిసిటీ అమ్మ. ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయండి దీనికి. ఇది ఎస్, ఇది పి, ఇది ఎం, ఇది పర్పెండిక్యులారిటీ. ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి? ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ఎస్పి బై పిఎం. సో ఫస్ట్ ఎస్పి వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎస్పి? ఇది ఫిక్స్డ్ పాయింట్. ఎస్పి అంటే ఎస్ అనేది ఒక పాయింట్, పి అనేది ఒక పాయింట్. 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఒకటి 1 ఒకటి 2 అనుకోండి, ఏది చేసినా ప్రాబ్లం లేదు. నేను దీన్ని 2 అనుకుంటా, దీన్ని సెకండ్ పాయింట్ అనుకుంటా, దీన్ని ఫస్ట్ పాయింట్ అనుకుంటా. సో కాబట్టి ఎలా చేయొచ్చు అంటే x2 వాల్యూ 5, x1 వాల్యూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 4, y1 వాల్యూ 3 హోల్ స్క్వేర్. కీర్తి దీని మీద రాయొద్దు నువ్వు. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సింప్లిఫై దిస్. 5 మైనస్ 2 హోల్ స్క్వేర్ వచ్చేసరికి 3 స్క్వేర్ కాబట్టి 9 ప్లస్ 4 మైనస్ 3 వచ్చేసరికి 1 కాబట్టి సో దిస్ వాల్యూ ఈజ్ √10. నెక్స్ట్ అలానే పిఎం అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడే నేను ఒక ఫార్ములా చెప్పా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏx1 ప్లస్ by1 ప్లస్ సి, ఏx1 ప్లస్ by1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ యొక్క ఫార్ములా వేయాలి. సో మాడ్యులస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ అంటే ఏంటి? ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో 3x ప్లస్ 4y ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఏ ఫార్మేట్ అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే ఏ అంటే 3, బి ఈక్వల్ టు 4, సి ఈక్వల్ టు 3. సో మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే 3, x1 అంటే ఈ పాయింట్స్ అవుతుంది అంటే 3 ఇంటూ 5 ప్లస్ బి వచ్చేసరికి 4 ఇంటూ 4 ప్లస్ సి వచ్చేసరికి 3 అనమాట. సో బై మాడ్యులస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే సో దిస్ వన్. సో బై ద సింప్లిఫికేషన్ 3 5s 15 ప్లస్ 16 ప్లస్ 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 9 ప్లస్ 16 25, √25 అంటే 5. సో 31 ప్లస్ 3 అంటే 34/5. 34/5. సో 34/5 అంటే నియర్లీ దిస్ వాల్యూ ఇస్ 7. సో మనకి ఎసెంట్రిసిటీ యొక్క ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎసెంట్రిసిటీ? ప్రీవియస్ గా చెప్పాం ఎస్పి బై పిఎం. ఇదే కదా ఫార్ములా, ఎస్పి బై పిఎం. సో ఎస్పి బై పిఎం. ఎస్పి వాల్యూ ఎంత అండి? ఎస్పి బై పిఎం.
ఎస్పి వాల్యూ √10, పిఎం అంటే 7. √10 అంటే నియర్లీ 3 కాబట్టి 3/7. 3/7 అనేది <<1>. సో <<1> అంటే ఇదేమవుతుంది, ఎలిప్స్ అవుతుంది. <<1 వచ్చేసరికి ఇది ఎలిప్స్ అవుతుంది. అది ఫామ్ అయినటువంటి కానిక్ సెక్షన్ ఏది అని అడుగుతారు. ఫామ్ అయినటువంటి కానిక్ సెక్షన్ ఏది అంటారు, ఎలిప్స్. ఎలిప్స్ అని ఎలా డిసైడ్ చేస్తున్నావు, ఎసెంట్రిసిటీని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తున్నావు. ఎసెంట్రిసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నావు, SP/PM. ఎస్పి అంటే ఏంటి, లోకస్ పాయింట్ కి ఈ యొక్క ఫోకస్ పాయింట్ కి. ఇప్పుడు ఇంకొకటి నేను చెప్పడం ఇందాక ఒక పాయింట్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇదేమో లోకస్, పి అనేది లోకస్, ఎస్ అనేది ఫోకస్. లోకస్, ఫోకస్. ఫోకస్ అంటే ఫిక్స్డ్ పాయింట్, లోకస్ వచ్చేసరికి మూవబుల్ పాయింట్. లోకస్ వచ్చేసరికి మూవబుల్ పాయింట్ అన్నమాట. ఓకే, లోకస్ కి ఫోకస్ కి ఉన్నటువంటి డిస్టెన్సే ఎస్బి. నెక్స్ట్ లోకస్ నుంచి ఈ యొక్క స్ట్రైట్ లైన్ కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్సే పిఎం అన్నమాట. ఓకే, సో SP/PM. ఎస్పి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ యొక్క ఫార్ములా √(x2 - x1) + y2 - y1 అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసరికి పిఎం = ax1 + by1 + c/√(a² + b² అనమాట. సో ఇది ప్రొసీజర్. ఓకే, అర్థమైందంటే అందరికి ఎసెంట్రిసిటీ ఎలా వచ్చింది అనేది ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి, లేదు అంటే కనుక నెక్స్ట్ ప్రాబ్లం అనేది వెళ్తాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, ఎనీవన్ రెస్పాండ్? సార్ అడగండి. క్యాలిక్యులేషన్ చెప్పరు ఒకసారి. ఏంటమ్మా? పిఎం ఇది క్యాలిక్యులేషన్ చేశారు కదా, 3 3 × 5 + 4 × 4. అది ఓకే, అర్థం. సో ఇక్కడ చూడండి, ax1 + by1 + c/√(a² + b² అమ్మా ఫార్ములా అది. అయితే ఈ ఏబిసిలు ఎలా వచ్చినాయి అంటే, ఈ యొక్క స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ 3x + 4y + 3 = 0. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి అంటే ax + by + c = 0. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి, ఏ. సో ఏ వాల్యూ 3 అనమాట. అదే ఇక్కడ నేను రాశా. అలానే బి అనేది ఏంటి, వై కోఎఫిషియంట్. సో వై కోఎఫిషియంట్ ఏముంది, 4 ఉంది. సో కాబట్టి ఇక్కడ నేను 4 రాశా. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ సి ఉంది, సి బదులు ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ నేను 3 రాశాను అనమాట. x1 అంటే పికి ఎంకి ఉన్నటువంటి డిస్టెన్స్, ఎం అనేది పాయింట్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి లైన్కి ఉన్నటువంటి ఇది. సో ఈ పాయింట్ ఏముంది, 5 4, ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 4, అది రాశాను. /√(a² + b² అమ్మా. ఈ యొక్క ఈక్వేషన్ లో ఏ అంటే 3, బి అంటే 4, అదే అక్కడ మరలా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశాం. |ax1 + by1 + c/√(a² + b² ఫార్ములా. అర్థమైందమ్మా? ఎస్ ఎవరిని సార్. అడిగి అర్థమైందిగా హేమంత్? ఓకేనా? ఎస్ సార్. ఓకే, రైట్. సో మీరు ఒక ప్రాబ్లం చేయండి, నేను ఇప్పుడు చెప్తాను. అది ఎలిప్సా, హైపర్బోలానా, పెరాబోలానా, రెక్టాంగులర్ హైపర్బోలానా అనేది మీరు చెప్పాలి. సో ఐఎమ్ టేకింగ్ ఏ పాయింట్ 6,4. ఇది లోకస్ పాయింట్. నెక్స్ట్ ఫోకస్ పాయింట్ వచ్చేసరికి 3,2 అండ్ స్ట్రైట్ లైన్ వచ్చేసరికి 3x + 2x + 1 = 0. ఇది స్ట్రైట్ లైన్. సో ఇది ఇప్పుడు దీన్ని యొక్క జాయింట్ చేస్తే మనకు వచ్చేటువంటిది ఎలిప్సా, పారాబోలానా, విచ్ టైప్ ఆఫ్ కానిక్ సెక్షన్ విల్ బి ఫార్మ్? ఎస్, ఇది ఎం. సార్ 3x + 2y కదా సార్? 2x కాదమ్మా, 2y. వెరీ గుడ్. 2x కాదు, ఇది 2y. 3x + 2y + 1 = 0. ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. SP/PM. ఎస్పి వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, పిఎం వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఎసెంట్రిసిటీ వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి. బేస్డ్ ఆన్ దట్ ఎసెంట్రిసిటీ వాల్యూ వీ విల్ డిసైడ్ దట్ పారాబోలా, హైపర్బోలా, అరే ఎలిప్స్. ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే, నేను స్లోగా వెళ్ళినా కానీ
ఒక కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఆ డీటెయిల్డ్గా తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇది బేసిక్స్. ఈ బేసిక్స్ లేనిదే మనం 5 మార్క్స్ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయలేము. ఈసెంట్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయలేము. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి చాప్టర్ ఇది. సో ఒక 1 minute సెషన్ ఎండ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఒక 5 minutes తర్వాత మరలా రీజాయిన్ అవ్వండి.